అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. దేవుడి వాక్యం మన వెనుకడిలో దీవించునుగాక. నా కృపను బొత్తిగా దూరం చేయను. అసలు ఆ మాట చూడండి, బొత్తిగా దూరం చేయను. 33 Nevertheless my loving kindness will I not utterly take from him, nor suffer my faithfulness to fail, to lie. బొత్తిగా దూరం చేయను. బొత్తిగా చెడిపోయావు అని అంటాం కదా, అంటే బొత్తిగా దూరం చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. 20 నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి 24 నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి 26 నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతను నాకు మొరపెడతాడు, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను. 28 నా కృప నిత్యం అతనికి తోడుగా నుండ చేసేదను, నా నిబంధన అతనితో. 29 శాశ్వత కాలము వరకు, ఆకాశం ఉన్నంత వరకు. ఇంకా కిందకి రండి. 35 అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా సన్నిధి ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలిచుననియు, మింటలను సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేస్తుంది. దావీదుతో నేను అబద్ధమాడను. ఆ మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక మనిషితో, ఓ సామాన్యమైన, ఓ సింపుల్, ఆఫ్టర్ ఆల్ మనిషి అన్నాం. 8వ కీర్తనలో దావీదు అంటాడు కదా, నరమాత్రులను దర్శించుటకు, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అసలు. అలాంటి ఒక మనుషునితో నా పరిశుద్ధత తోడు నేను అబద్ధం ఆడను, నా పరిశుద్ధత తోడు నా విశ్వాస్యతను నేను విడవను. నా పరిశుద్ధత తోడు, ఇదిగో సూర్యుడున్నంత కాలం, చంద్రుడున్నంత కాలం నువ్వు నా సన్నిధిలో నిలబడతావు. మింటనున్న సాక్షి నమ్మకంగా ఉన్నట్లు నువ్వు నా సన్నిధిలో మింటనుండు సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడతాది. ఓ సామాన్య మనిషితో అంత 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 ఖచ్చితంగా సూర్యుడున్నంత కాలం అంటే ఎప్పటి వరకు అండి? అది 2050 సంవత్సరాల వరకా? 2090 సంవత్సరాల వరకా? సూర్యుడున్నంత కాలం అంటే ఎంత? దాని టైం పీరియడ్ ఎంత? చంద్రుడున్నంత కాలం అంటే దాని టైం పీరియడ్ ఎంత? దేవుడు అంటున్నాడు సూర్యుడున్నంత కాలం. ఎవరున్నంత కాలం? తొలికాలం అందరూ కూడా ఎవరున్నంత కాలం? ఒకసారి ఊహించండి. నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు కదా దావీదుని, ఓ నా పెద్ద బిడ్డ, నా జ్యేష్ఠ కుమారుడా, సూర్యుడున్నంత కాలం నేను విడిచిపెట్టను, చంద్రుడున్నంత కాలం నీకు నేను చేసిన ప్రమాణాలు, వాగ్దానాలు, నిబంధనలు రద్దుపరచను నేను. ఓ సామాన్య మనిషితో దేవుడు అంత దూరానికి ఎలా వాగ్దానం చేయగలడు? అంత నమ్మకం ఏంటి ఆ మనిషి మీద? తొట్టులడా వ్యక్తి? తొలగిపోడా మనిషి? జారిపోడా మనిషి? బలహీనపడడా మనిషి? ఎప్పుడు ఒక రవ్వంతైన అవిశ్వాసం రాదా మనిషిలో? వస్తుందా రాదా? మనిషి మనసు ఎంతవరకు అండి నిలబడేది? ఒక్కసారి భలే మంచి తీర్మానం వస్తుంది. అసలు ఈరోజు మామూలుగా ఉండదు అనుకుంటా. గంట కల్లా అసలు నీరసం అయిపోయి చప్పబడిపోయి చచ్చిన వాళ్ళ పడిపోతాం. ఇంతకు ముందే కదా నేను ఇంత గట్టి తీర్మానం తీసుకున్నానంటే, అవును తీసుకున్నావు, మనిషివి, నీ తీర్మానం లెక్క అంతే. మన 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 నిర్ధారణ, మన నిర్ణయపు గడువు అంతే. ఇంకా మన మాట యొక్క బలం అంతవరకే. కానీ దేవుడు అలా ఎలా చెప్పగలడు? నేను రద్దు చేయను. ఏది ఏమైనా ఈ చెట్లు పుట్టలు అని అంటే ఈ చెట్లు ఎండిపోతాయి అనుకోవచ్చు. ఒకసారి సరాసరి సూర్యునితో ప్రమాణం, చంద్రునితో ప్రమాణం, అవి ఎంతవరకు ఉంటాయి? దేవుడు ఉండమన్నంత వరకు ఉంటాయి. మెంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అని అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఆకాశం అందున్న
సూర్య చంద్రులు కాక, ఆల్రెడీ ఆ మాట ఉంది కాబట్టి నక్షత్రములు ఎలాగ ఉంటాయో, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత ఫర్మ్ గా ఉంటాయో. ప్లస్ రెండవ అర్థం ఏంటంటే, మింటనున్న సాక్షి, మన కొరకు ఎదురు చూస్తున్న సాక్షి సమూహము. వాళ్ళు ఎంత నమ్మకంగా అక్కడ నా రొమ్మున, నా సన్నిధిలో ఉన్నారో అంత నమ్మకంగా నీతో నేను చేసిన ప్రమాణాన్ని నేను స్థిరపరుస్తాను. ఆలోచన చేయండి, అసలు విశ్వాస్యత అంటే ఏంటి? విశ్వాస్యత అంటే ఏంటి? ఒక మాట మీద నమ్మకమా? మాట మీద నిలబడడమా? విశ్వాస్యత అని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దేవుడు మాట్లాడుతున్నాడు, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను అని. మరి విశ్వాస్యత అంటే ఏంటి? విశ్వాసము వేరు, విశ్వాస్యత వేరు. రెండు చాలా డిఫరెంటెడ్ వర్డ్స్ అవి. రెండు ఒకటి కాదండి. విశ్వాస్యత, దాట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, ద క్యారెక్టర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాస్యత. ఈ భాగంలో దావీదుకు దేవునికి మధ్య ఉండిన సంబంధ బాంధవ్యమును గురించి మనకు అర్థమైతే, అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బాండ్ ఉంది అని మనకు అర్థమైతే, ఈ విశ్వాస్యత అనే వర్డ్, ఆ పదం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ దానికి ముందు దేవునికి దావీదుకు మధ్య ఉండిన ఆ ఇంటిమేట్ బాండ్, ఆ ఇంటిమేట్ రిలేషన్, ఆ ఫెలోషిప్ మనకు తెలియాలి. ఎలాంటిది దావీదుకు దేవునికి మధ్య ఉన్న బంధం? మీరు చెప్పండి, మీకేం తెలుసు? మీరేం తెలుసుకుని ఉన్నారు ఇంతవరకు దావీదుని చూసి? దావీదు అనగానే మీకు జ్ఞాపకం వచ్చే క్యారెక్టర్ ఏంటి? దావీదు అనగానే మీకు గుర్తొచ్చే మాట యుద్ధమా, గుల్యాట, ఇంకా ఇష్టాలు? వెంటనే దావీదు అనే పేరు అనగానే టక్కుని మనకి స్ట్రైక్ అయ్యేది నా ఇష్టానుసారుడు, నా చిత్తానుసారుడు, మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నా చిత్తమంతా నెరవేర్చేవాడు. ఆ మాట ఏంటి? ఆ మాటని ఆలోచన చేయండి. ఏంటి దేవుని ఇష్టానుసారుడు అంటే? మిగిలిన వాళ్ళందరూ ఇష్టానుసారులు కాదా? బేరమా? దేవుడు బేరం చూపిస్తాడా? మరి దేవుడు మాట్లాడుతున్నాడు నా ఇష్టానుసారుడు అని పర్టిక్యులర్గా. మీరెవరు నా ఇష్టమైన వాళ్ళు కాదనా? ప్రైజ్ ది లార్డ్. 13వ అధ్యాయం 22వ వచనం, నేను కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఇన్ ఇంగ్లీష్ 22, I have found David, the son of Jesse, a man after mine own heart, which shall fulfill all my will. A man after my own heart. అంటే విశ్వాస్యత అనే మాట దగ్గర, విశ్వాస్యత, దావీదునకు దేవుడు ఎంత విశ్వాస్యత చూపిస్తాడు? అసలు దావీదునకు ఎందుకు విశ్వాస్యత చూపిస్తాడు అని అంటే, దావీదుకు దేవునికి మధ్య ఉండిన బాండ్ తెలియాలని చెప్పాను కదా. ఏంటి ఆ బాండ్ అని అంటే ఇదే, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయమంతా, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నేను చెప్పు మాటలన్నిటినీ అర్థం చేసుకోనగలడు. నా హృదయం అంతా తెలుసు, నా మనసంతా తెలుసు. 1 సమూయేలు గ్రంథం, ఇందాక చెప్పిన 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొన్నాడు. 16వ అధ్యాయం 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం లాస్ట్ లైన్ లో చూడండి, మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని హృదయమును లక్ష్య పెట్టును. హృదయమును చూస్తాడు, హృదయమును గమనిస్తాడు, హృదయమును గౌరవిస్తాడు. లక్ష్య పెట్టడం అంటే గౌరవించడం. ఇప్పుడు దావీదు హృదయానికి దేవునికి మధ్య గల బాండ్ ఏంటంటే, దేవుని హృదయము, దేవుని హృదయంలోని ఆలోచనలు, దేవుని హృదయంలోని చిత్తము, తలంపులు, ఉద్దేశాలు అన్నీ కూడా చెప్పకుండానే అర్థమైపోతాయి దావీదుకి. హీ డజంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్, ఇదిగో దావీదు నేను అలా చేయాలనుకుంటున్నా, ఇలా చేయాలనుకుంటున్నా. నో నీడ్. సౌలు విషయంలో దేవుడు ఎంత బాధపడ్డాడు. నేను అనవసరంగా ఇతన్ని అభిషేకించానే,
ఉంది, ప్రణాళిక ఉంది. సదాకాలమునకు సౌలు సింహాసనం స్థిరపరచాలనే ఆలోచన ఉంది. కానీ సౌలు దాన్ని నిలుపుకోలేదు. అవివేకపు పని చేసి, దేవుని దృష్టికి ద్రోహం చేసి, దేవుని మాటను అర్థం చేసుకొని గైకొనలేదు. అందుకని చెప్పేసి దేవుడు సంతాపపడ్డాడు సౌలును ఏర్పరచుకున్నందుకు. ఈ బాధంతటిని దావీదుతో చెప్పాడా దేవుడు? చెప్పాడా? దావీదుకు తెలియపరిచాడా? దావీదు ఇదిగో సౌలు ఇట్లా చేశాడు, కానీ కొద్దిగా నువ్వు నిలబడవా, టైం అయిపోయింది, వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు నాకు, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ అవసరం నాకుంది, నువ్వు వస్తావా రాజ్యంలోనికి, నువ్వు రా, నేను అభిషేకిస్తాను అని మాట్లాడా? దావీదు దేవుని మనసులోని ఆ బాధని తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు. దావీదు దేవుని హృదయంలోని ఆ బాధని, సమూయేలు ఓపెన్ గా దుఃఖపడతా ఉన్నాడు. సౌలును దేవుడు ఎన్నుకున్నందుకు, సౌలు దేవుణ్ణి గాయపరిచినందుకు సమూయేలు ఓపెన్ గా దుఃఖపడతా ఉన్నాడు, దుఃఖిస్తా ఉన్నాడు. 16వ అధ్యాయంలో దేవుడు వచ్చి తట్టి లేపాల్సి వచ్చింది. చాలా ఆపోయ్యా, ఇంకేడమాక ఏడవమాక, నా దుఃఖం అయిపోయిందిలే, నేను ఏడవట్లేదు, నేనే ఏడవనప్పుడు నువ్వెందుకు ఏడవాలి అంటే దేవుని దుఃఖానికి సమంగా దుఃఖపడ్డాడు సమూయేలు. ఆ సమూయేలును దేవుడు ఓదార్చుతున్నాడు. ఇంకేడవద్దులే సమూయేలు, ఇంకెందుకు నువ్వు బాధపడమాక, నేను నా చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కలిగి ఉన్నాను, పోయి నువ్వు ఆ వ్యక్తిని అభిషేకించిన. అప్పుడు సమూయేలు మనసు సంబరపడి ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. ఇంత బాధ పెట్టిన వాణ్ణి తొలగించేసి అసలు ఆయన మనస్సుకు నచ్చిన వాడంట. ఎలా ఉంటాడో చూడాలని పోయాడు సమూయేలు. వెయిట్ చేస్తా ఉన్నాడు ఆ ఇంట్లో. ఓ మంచి ఎత్తరులు, మంచి బాడీ, బలం కలిగిన వాళ్ళందరూ, స్ట్రెంగ్త్, ఆ బలం కలిగిన వాళ్ళందరూ వస్తున్నారు ముందుకి. ఇతనైతే రాజుగా బాగుంటాడు, అతనైతే బాగుంటాడు, ఖండబలం, బుద్ధి బలం, జ్ఞాన బలం అన్ని అందరూ వచ్చేసారు. ఎవ్వరు నచ్చలా దేవునికి నచ్చలా, సమూయేలుకి నచ్చలా. ఇంకప్పుడు మనసులో బాధపడి అడిగాడు, దేవా ఈ ఇంటికే నన్ను రమ్మన్నావు, ఈ కుటుంబానికి రమ్మన్నావు, ఈ జస్తి కుమారుల్లోనే ఒకడు అన్నావు కదా, మరి ఏది నాకు కనపడట్లేదే. అందుకని దేవుడు చెప్పలా యెష్షయిని అడుగు అని, సమూయేలు అడుగుతాడు. ఇంకా ఎవరో ఉన్నారో అనుకుని అప్పుడు సమూయేలు యెష్షయిని అడుగుతాడు, అయ్యా నీ కుమారులలో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆ మాట కనుక అడగకుండా ఉంటే అక్కడ అది బ్రేక్ అయిపోయేది, క్యాన్సిల్ అయిపోయేది. కానీ సమూయేలు అడుగుతాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు బయటపడతాడు. ఎవరు? యెష్షయి. ఉన్నాడయ్యా, కడసారి వాడున్నాడు, వాడు ఎందుకు పనికిరాడయ్యా, ఏదో గొర్రెల మంది ఉంటే ఇచ్చాను, ఆ గొర్రెలు కాసుకుంటున్నాడు. లేదు అతన్ని నేను చూడాలి, పిలిపించు. ఓ యాజకుడు, ఓ న్యాయాధిపతి, ఓ దీర్ఘదర్శి, ఓ ప్రవక్త, ఓ గొర్రెల కాపరి కోసం వెయిట్ చేస్తాడు. ఆ ఇంట్లో కాపలాగా ఉన్నాడు, వెయిట్ చేస్తా ఉన్నాడు. వచ్చిందాకా గొర్రెల కాపర్లాడంటే ఈ ఇంటి బయట తోలుకుంటారా, దూరంగా అరణ్యాలకి ఎక్కడో కొండల్లోకి వెళ్తారు కదా, అక్కడి నుంచి దావీదు వచ్చిందాక మరి ఎంత టైం పట్టిందో. వెయిట్ చేశాడు సమూయేలు. రాగానే వెంటనే దేవుడు సిగ్నల్ ఇచ్చేసాడు, ఇదిగో ఇతనే. ఏమో దావీదు ముఖం చూడగానే సమూయేలు కూడా అర్థం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే సమూయేలు మనసు కూడా దేవుడి మనసుతో సరవేసుకొని ఉంది కదా. వెంటనే అర్థం చేసుకోగలడు, ఓకే ఇతనే. వయసుతో సంబంధం లేదు, అసలు అతని బలంతో సంబంధం లేదు, పిల్లవాడు, బాలుడు అని ఉంటుంది 17వ అధ్యాయంలో. బాలుడు, నువ్వు రాళ్ళు పట్టుకొని వస్తున్నావు నా దగ్గరికి, కర్ర పట్టుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కలాగా పడుతున్నానా నీకు? కుక్కలనే కదా, కర్రతో లేదు. బాలుడులా ఉన్నాడంట. అప్పుడు సమూయేలు చూసి బాలుడని, ఏంటి దేవా ఇదిగో ఈ అబ్బాయి నువ్వు కోరుకుంది, వాడు వయసు ఏం బాగాలేదే. చిచ్చి కాదు దేవా, మంచి బలవంతుల్ని బలాఢ్యుల్ని కోరుకుంటాం అనుకున్నానే అని అనలేదు సమూయేలు. బికాస్ సామ్యూయల్ ఆల్సో కెన్ పర్సీవ్ గాడ్స్ హార్ట్. గుర్తుపట్టి వెంటనే తన కొమ్ము మోసుకొని వచ్చాడు కదా అక్కడి నుంచి. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాడు కదా. ఆ కొమ్మంతా దావీదు తల మీద కొమ్మరించేస్తాడు. ఆ నాట నుండి దేవుని ఆత్మ దావీదు మీద నిలిచి ఉండెను అని ఉంటుంది వాక్యం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టి దావీదులతో ఉండిపోయింది. ఉండిపోయారు. ఇప్పుడు దావీదుని బట్టి ఆలోచన చేసినప్పుడు దావీదు హృదయము, దేవుని హృదయము ఎంత పెనవేసుకొని పోయినాయనంటే
దేవుని క్యారెక్టర్, విశ్వాస్యత అనేది దేవుని క్యారెక్టర్. ఒక లేఖనం చూద్దాం, చూడండి. నా స్వభావం, దేవుడు తన స్వభావంకు విరుద్ధముగా ఏమి చేయడు అని ఉంటుంది మాట. 2 తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చెయ్యడు అని అంటే అర్థం వేరు, చెయ్యలేడు అంటే ఇంకా డిఫరెన్స్ ఉంది. తన స్వభావమే విశ్వాస్యత. తన స్వభావమునకు వ్యతిరేకముగా వేరే స్వభావాన్ని ఆయన కనుపరచలేడు. ఇప్పుడు పాపము అనంటే దేవుని స్వభావమైన పరిశుద్ధతకు వేరైన స్వభావమే పాపం. ఈ స్వభావములో దేవుని స్వభావము కనబడకపోతే యు హ్యావ్ సిన్. నీ ప్రవర్తనలో దేవుని ప్రవర్తన కనబడకపోతే యు ఆర్ ఎమిటింగ్, యు ఆర్ ఎక్స్పోజింగ్ సమ్ అదర్ క్యారెక్టర్. నీ లోపల నుండి వేరే స్వభావం ఏదో కనపడుతుంది, వేరే ప్రవర్తన ఏదో కనపడుతుంది. ఆ ప్రవర్తనే పాపము. అదే దేవుడు అన్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఒక మాట మీరడం కాదు, ఒక మాట నేను నమ్మలేకుండా ఉంటావే, ఓ మాట నీలో నుండి జీవించలేకుండా ఉంటావే, అదే పాపం. దావీదుతో నా విశ్వాస్యతను విడువను అని దేవుడు చెప్పడానికి గల ఉద్దేశము, గల కారణము ఏంటంటే, దావీదు దేవుని క్యారెక్టర్ని, దేవుని స్వభావాన్ని, దేవుని మనస్సుని, దేవుని తత్వాన్ని నిండుగా తన హృదయంలో ఉనికిపుచ్చుకున్నాడు అన్నమా అనొచ్చా, నిండుగా కలిగి ఉన్నాడు తనలో. సో దేవుడు కూడా తన స్వభావాన్ని దావీదుకు చూపించడంలో there is no doubt in that and there is no shame in that. ఎందుకంటే ద సేమ్ క్యారెక్టర్ దావీదులో ఉంది. దేవుని స్వభావము దావీదులో రిఫ్లెక్ట్ అయింది. దావీదు దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు చెప్పగలిగాడు, నా ఇష్టానుసారుడు అతను అని. దేవుని ఇష్టం నెరవేరుస్తున్నాడు అని దేవుడే దావీదుని గురించి చెప్పడం ఎంత గ్రేట్. అది మనుషులు చెప్పడం వేర్లే, అతను చాలా భక్తిపరుడు, అమ్మాయి చాలా ప్రార్థన చేస్తుంది, చాలా మంచిది, పరిశుద్ధురాలు అని మనుషులు మన గురించి సాక్ష్యం చెప్పడం వేరు. కానీ దేవుడు చెప్పడం, నా ఇష్టానుసారుడు. ఓ మాటలో చెప్పాలంటే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏక ఆత్మ అయి ఉన్నాడు. The joining and bonding between the Lord and us, between the Lord and David. దావీదు దేవుని హృదయంతో కలిసిపోయిన వాడు కనుక దేవుడు దావీదు ఒకటే. నీవు నేను మనము అనకుండా ఒకటే. నా మనస్సు అని చెప్పడంలో దేవుడు సందేహపడడు, దేవా నీ మనస్సు ఇది అని చెప్పడంలో దావీదు సందేహపడడు. ఆ క్యారెక్టర్ అంతా కూడా దేవుని క్యారెక్టర్, ద ఎసెన్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, దేవుని క్యారెక్టర్ అంతా కూడా దేవుని స్వభావ లక్షణములన్నింటినీ దావీదు చవి చూసినవాడు, దావీదు నేర్చుకున్నవాడు. అందుకే 119వ కీర్తనలో నాకు నేర్పు, చూపు, బోధించు, గ్రహించేటట్లు చేయి, నాకు బయలుపరచు. 119వ కీర్తన అంతా కూడా అదే ఉంటుంది. నీ మార్గం చూపించు, నీ వాక్యం బోధించు, నీ కట్టడలు నేర్పు, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయొద్దు. అదంతా కూడా హీ వాజ్ బీయింగ్ బిల్డ్. ఆ వాక్యముతో బిల్డ్ అవుతూ ఉన్నాడు, తనను తాను నిర్మించుకుంటూ ఉన్నాడు. ఎంతో లోతైన సహవాసమును కోరుకుంటున్నాడు దావీదు. లోతులో ఉన్నవాడే ఇంకొంచెం లోతులకు వెళ్ళగలడు. బయట తిరుగుతున్నవాడు లోపలికి పోలేడు. బయటే తారట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ లోపల ఉన్నవాడు ఇంకొంచెం లోపలికి వెళ్ళగలడు. ఇంకా లోపల ఉన్నవాడు ఇంకొంచెం లోపలికి వెళ్ళగలడు. దావీదు అలాంటి కండిషన్లో ఉన్నాడు. ఇంకా 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 ఇంకా
ఒకే తెరలో నీ గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు అంటాడు. మళ్ళీ ఇక్కడేమో 27లోనేమో నీ సన్నిధిలో నీ ప్రసన్నతను చూడాలని ఒక్క వరం కావాలయ్యా అది నాకు ఆమె అని చెప్పు. ఏది నా జీవిత కాలం అంతా నీ ప్రసన్నత చూస్తా ఉండాలి, ఇంకంతే, అదొక్కటే నా ఆశ. ఇంకొక చోట 16వ అధ్యాయం 7, 8లో సదాకాలము నా గురి నీ మీద నేను నిలుపుకుంటున్నాను. మనం అడుగుతాం అంత లోతైన సహవాసం కలిగి ఉన్నాడండి దావీదు. అందుకే దేవుడు కూడా అంత డేర్గా చెప్పగలుగుతున్నాడు, నా నిబంధన నేను రద్దు చేయను. సూర్యుడున్నంత కాలం, చంద్రుడున్నంత కాలం నేను అబద్ధం ఆడను, నేను అబద్ధికుడిగా మారిపోను నా సేవకుడైన దావీదు విషయంలో. నీతో అలా చెప్పగలుగుతాడా? మా సూర్యుడున్నంత కాలం నా కృప నేను విడిచిపెట్టదని మనతో. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మనం ఉండలేము, నమ్మకంగా ఉండలేము. అందుకని చెప్పేసి దాన్ని ఆధారంగా తీసుకోకండి. మనిషి తత్వము, మనిషి స్వభావము స్థిరమైంది కాదు, కానీ దేవుణ్ణి వేడుకోవాలి. దావీదు అదే అడుగుతాడు. దావీదు అంత స్థిరంగా ఉన్నాడంటే మనకంటే ఏమన్నా స్పెషల్ క్యారెక్టర్ దేవుడు ఇవ్వాల దావీదుకి. మన వంటి వాడే, మనలాగా మనసులో పొరపలు ఉన్నాయి. దావీదు ఎంత పశ్చాత్తపడినాడు. నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుండి అసలు మనకు ఆ గ్రహింపే ఉండదు. ఇదిగో నేను ఈ దోషం చేస్తే నాతో నా దగ్గర ఉన్న దేవుని సన్నిధి తీసివేయబడుతుంది. ఇదిగో నేను ఈ మాట మాట్లాడితే, ఇదిగో నాలో ఈ కోపము, నాలో ఈ మనస్సు, ఈ ఆలోచన ఉంటే దేవుడు నా దగ్గరికి రాలేడేమో. ఉంటుందా భయం? ఉంటుందా? అమ్మో నేను ఈ మాట మాట్లాడితే నా దగ్గరికి రాగలడా దేవుడు? అమ్మో నేను ఇలా నిర్లక్ష్యంగా ఉంటే, ఇలా ప్రార్థన చేయకుండా ఉంటే, ఈ వాక్యంతో సహవాసం చేయకుండా ఉంటే దేవుడు నాతో మాట్లాడతాడా? నన్ను చూస్తాడా? అసలు భయం కలుగుతుందా? ఎంత లోతైన సహవాసం దావీదు దేవునితో కలిగి ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన స్వభావం నీ పట్ల నెరవేర్చాలంటే కూడా, దేవుడు తన తత్వాన్ని, దేవుడు తన స్వభావాన్ని నీ విషయంలో నెరవేర్చాలంటే కూడా నీవు కూడా అలాగనే దేవుని హృదయంతో నీ హృదయాన్ని పెనవేసుకొని పోవాలి. దేవుని మనస్సుతో నీ మనసుని ఏకీభవించాలి. నీకు దేవుని స్వభావం పరిచయం లేనప్పుడు, నీకు ఆ అవగాహన లేనప్పుడు దేవుడు కూడా తన స్వభావం నీకు కనుపరచడు. హీ కాంట్ డూ దాట్. దావీదు అది ఎరిగాడు, నేర్చుకున్నాడు. నీ స్వరూప దర్శనం, నీ స్వభావ దర్శనం, నీ స్వరూప దర్శనముతో మేల్కొంటాను నేను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుని స్వభావములను రుచి చూడాలి. దేవుని స్వభావాల్ని మనం పొందుకోవాలి, వాటిని మనం నేర్చుకోవాలి, వాటిని అన్వయించుకోవాలి, వాటిని మనం అవలంబించాలి. నా విశ్వాస్యత తోడు, నా పరిశుద్ధత తోడు. అబ్రహాంతోనేమో నా జీవం తోడు. నేను చచ్చినంత ఒట్టు అబ్రహ్మ, నేను చచ్చిపోయినంత ఒట్టు. దావీదుతో నేను పరిశుద్ధత కప్పినానా? కప్పనంత వరకు నా పరిశుద్ధత మీద ఒట్టు దావీదు. ఆయన స్వభావమే పరిశుద్ధత. ఆ స్వభావాన్ని ఒట్టుగా పెట్టాడు దావీదు కోసం. మనకు ఉన్న పొజిషన్, మన మంచి ట్రెజర్డ్ పొజిషన్ ఏదో అది పెడతాం కదా ప్రమాణానికి లేదా ష్యూరిటీ కోసం. దేవుడు తన పరిశుద్ధతని ష్యూరిటీగా పెట్టాడు దావీదు కోసం. నా పరిశుద్ధత తోడు, నా ప్రమాణం నీతో ఉంటుంది. ఈ వాగ్దానాలని, ఈ ప్రమాణాలని మనం స్వతంత్రించుకోవాలి. దేవుని జీవం తోడు, దేవుని పరిశుద్ధత తోడు, దేవుని జీవం తోడు, దేవుని విశ్వాస్యత తోడు. అబ్రహాముకి చేసిన వాగ్దానాల కంటే దావీదుకి చేసిన వాగ్దానాలు చాలా గొప్పవిగా కనుక తగ్గింపులో మనం వేడుకోవాలి. దేవా, నీ మార్గం నేను విడిచి తిరగకూడదు, నీ మాటలు విడిచి తిరగకూడదు, నీ ఆజ్ఞ విడిచి తిరగకూడదు, నీ స్వభావము నా యందు కనబడాలి. అదే సంపూర్ణత. దేవునిలో మనం సంపూర్ణలం అవ్వడం అంటే అదే. మనం దేవునిలో, దేవుడు మనలో. నా మాటలు మీ యందు, మీరు నా యందు, నేను మీలో, మీరు నాలో ఉండాలి. దేవుడు ఒక్కడే మనలో ఉండడం తప్పు.
అది హాఫ్ అన్నమాట. కాకపోతే ఎక్కువగా దేవుడు మనలో ఉండడమే జరుగుతుంది, కానీ మనం దేవునిలో కనపడడం అరుదుగా ఉంటుంది. మనం దేవుని పక్షాన నిర్ణయాలు తీసుకోవడం, దేవుని పక్షాన తలపు తీసుకోవడం, దేవుని పక్షాన ఓ బాధ్యత తీసుకోవడం, దేవుని పక్షాన భారం మోయడం, అది దట్ ద నెక్స్ట్ లెవెల్. అదో మెట్టు. దేవుడు మనలో ఉండడం ఓకే, కానీ మనం దేవునిలో ఉండడం, ఆ అనుభవంలోకి రావాలి. దేవుని దయ మనలో, దేవుని కృప మనలో, మనం దేవునిలో ఉండాలి, దేవుడు మన యందు ఉండాలి. అందుకే దావీదుతో దేవుడు చెప్పగలుగుతున్నాడు, నా విశ్వాస్యత తోడు. ఎంత ధైర్యంగా చెప్పాడు ఆ మాట, నా విశ్వాస్యత తోడు. నీతో నాతో అలాంటి ప్రమాణం చేయగలగాలి అని అంటే నువ్వు దేవుని స్వభావం ధరించుకోవాలి. దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు దేవుని చిత్తానుసారుడు, చిత్తమంతా నెరవేర్చేవాడు, దేవుని హృదయం అంతా, దేవుని స్వభావం అంతా ఎరిగినవాడు. అందుకే అంత ధైర్యంగా చెప్తున్నారు దేవుడు, నా విశ్వాస్యత తప్ప నేను, నా స్వభావాన్ని మీరను. నీవు నింపుకున్న నా స్వభావాన్ని, నీవు నింపుకున్న నా ప్రవర్తన, నా హృదయాన్ని, నీవు నింపుకున్న నా మనస్సుని నేను తప్పనివ్వను. నీకు వేరుగా ప్రవర్తించను. ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్న మాటలు. నా మనసును నింపుకున్నావు కదా, నా ప్రవర్తన నింపుకున్నావు కదా, నా స్వభావం నింపుకున్నావు కదా, నీవు నింపుకున్న ఆ స్వభావానికి విరుద్ధముగా నేనేం చేయలేను. ఈ ప్రశస్తమైన సమయంలో నీవు నేను కూడా దేవుని స్వభావాన్ని దావీదు నింపుకున్నట్లుగా నింపుకోవాలి. నువ్వు ఏ స్వభావం నింపుకుంటే ఆ స్వభావము నీ పట్ల దేవుడు సంపూర్ణంగా కనపరుస్తారు. కృప కావాలా? నింపుకో. దయ కావాలా? నింపుకోవాలి. వాత్సల్యం, దేవుని వాత్సల్యం నీకు కావాలా? నింపుకోవాలి. దేవుని దయాగుణం నీ మీద కనపరచబడాలా? నింపుకోవాలా గుణాన్ని. అది దేవునిలో నుండి నింపుకుంటే, నీవు నింపుకున్న ఆ గుణము, నీవు నింపుకున్న ఆ మనస్సు, నీవు నింపుకున్న ఆ తత్వానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించడు. దేవునిలో నుండి, దేవుని తత్వంలో నుండి, దేవుని స్వభావములో నుండి నింపుకోవాలి మనము. ఇంతవరకు ఏ స్వభావాన్ని నింపుకున్నాము? దావీదు నింపుకున్నాడు, విశ్వాస్యత నింపుకున్నాడు, నమ్మకత్వం నింపుకున్నాడు, తొలగిపోలేదు. అందుకే దావీదు నింపుకున్న ఆ దేవుని స్వభావాన్ని దావీదుకే తిరిగి ప్రమాణం చేస్తున్నాడు. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను, నా పరిశుద్ధత తోడని నువ్వు నింపుకున్నావే, నా పరిశుద్ధత, ఆ పరిశుద్ధత తోడని ప్రమాణం చేస్తున్నాను. ప్రభు సన్నిధిలో వేడుకున్నాను, దేవా నీ స్వభావం నేను ధరించుకోవాలి. నీవు నీ కృపను, నీ దయను, నీ కనికరాన్ని, నీ విశ్వాస్యతను, నీ స్వభావ లక్షణములలో ఏదైనా తప్పిపోకుండా నాకు చూపడానికి, నా మీద కనుపరచడానికి నీ స్వభావ లక్షణములన్నింటినీ నేను గ్రహించాలి, పొందాలి, నింపుకోవాలి. నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలన్నీ మన వెనుకటిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.